నీలాంటి మేజర్లు యుద్ధ రంగంలో మునిగి తేలుతూనే ఉంటారు. అయ్యా మన దేశం వద్ద తీవ్రవాదులు చొరబడుతూనే ఉన్నారు. హైదరాబాద్ సిటీ నుంచి వైజాగ్ సిటీ వరకు మత కలహాలు మరో సృష్టిస్తూనే ఉన్నారు. అందుకే ఈ క్షణం నుంచి నా సంగ్రామం నా దేశ సరిహద్దులో కాదు, నా మాతృదేశంలో ఇలాంటి కిరాతకులను అంచెలంచెలుగా తెగ నరుకుతూ సిటీలో వీధిలో అప్పుడు నా దేశ సరిహద్దులోకి. మిస్టర్ రంజిత్ కుమార్, పడగ విప్పుతున్న దానికి ప్రతిఫలం చాలా దారుణంగా ఉంటుంది. నీలా కళల కంటున్న శత్రు సైన్యాల్ని అతి పందాలుగా మార్చే తీవ్రవాద గుండెలో సినిమా స్వప్నం కలిగించే ఈ మేజర్ రంజిత్ కుమార్ ని ఎదుర్కోవడం మీ వల్లే అవుతుందా రాస్కెల్? గొప్ప చెప్పుకోమాక రే, అంతలా రెచ్చిపోకురా. అనుక్షణం నిప్పులతో జరగడమాడే ఈ రుద్రబాబుని చూస్తే మసైపోతావు. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నీ దగ్గర పనిచేసే కిరాయికుండా అనుకున్నావా? ఏ మేజర్ పేరు చెప్తే పాకిస్తాన్ యుద్ధ సైన్యాలు మొదలుకొని పుడుపులా సాగుకుండా మంత్ర పాత్ర సైతం గురించి పడతాయి. అలాంటిది నువ్వేం చేస్తావురా? రే, గొప్ప చెప్పుకోక మర్యాదగా మనం చెప్పినట్లు చెప్పు, లేదా ఇప్పుడు కేవలం తుఫాను చూసావు, ముందు ప్రయాణాన్ని చూస్తావు. పోరా, ఏం చేస్తావు? ప్రతివాడు నలుగురు కూడగట్టుకోవటం దగ్గర చేయటం ఇదొక సరదా అయిపోయింది. వార్నింగ్ ఇస్తాడా? రావే. నీకు నాకు దృష్టి ఉంది. నీకు నాకు దృష్టి ఉంది.
వేసుకళ్ళు చూడ